దక్షిణ భారత్లో లోక్ మంథన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అపూర్వమైన ఏర్పాట్లతో భాగ్యనగరంలో హైటెక్ సిటీ ప్రాంతం శిల్పారామంలో నవంబర్ 21, 22, 23, 24 4 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోకమంథన్ ఏర్పాటులో భాగంగా 1500 మంది కళాకారులు, 350 ప్రదర్శనలు, 100 మంది వక్తలు, 12 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. భాగ్యనగర్లో వారంతపు సెలవులు శని, ఆదివారాలు కలిసి రావడం వల్ల శిల్పారామం కిక్కిరిసిపోయింది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఎటు చూసినా విద్యార్థులే కనిపించారు. లోక మాన్ధన్ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల కళాకారులు ఆయా రాష్ట్రాల భారతీయ సంస్కృతులు, నృత్యాలు ప్రదర్శించారు. లోక్ మంథన్ శిల్పారామంలో విలేజ్ మ్యూజియం విద్యార్థులను చాలా ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నామా అన్నట్టు ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలు ఇది చూసి ఆనందం పొందారు. శిల్పారామంలో లోక్ మంథన్ సంప్రదాయ వేదికపైన అపూర్వ ఘట్టం, ఒకే వేదికపైన ప్రముఖులు, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, పూజనీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శనమిచ్చారు. ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రెడ్డి మార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు దూడం భాస్కర్ నార్లవాయి గ్రామానికి ప్రధాన కార్యదర్శి హేమాద్రి అశోక్ తో పాటు ఆర్గనైజేషన్ సభ్యులు సుమారు 20 మంది దూడం భాస్కర్ ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన లోక్ మాన్ధన్ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భముగా దూడం భాస్కర్ మాట్లాడుతూ లోక్ మాన్ధన్ దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ వేదికగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అన్నారు. భారతదేశ సంస్కృతి గొప్పదనం, ఆచార వ్యవహారాలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఉంటాయి. విదేశీయులు సైతం అబ్బురపడే విధంగా రాతితో నిర్మాణ శిల్ప సంపద మన భారతదేశంలో ఉండడం మన భారతీయులు గర్వించదగిన విషయం అని చెప్పుకొచ్చారు. నగరవాసి, వనవాసి, ఆదివాసీ అనే తేడా లేకుండా దేశ సంస్కృతి సంప్రదాయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం. భారతదేశ పూర్వ వైభవం నేటి తరానికి అందించే విధంగా ఆధునిక యుగంలో ప్రాచీన వైభవాన్ని తెలియచేయుటకు లోక మాన్ధన్ ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం అన్నారు. దక్షిణ భారత్లో లోక్ మంథన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అపూర్వమైన ఏర్పాట్లతో భాగ్యనగరంలో హైటెక్ సిటీ ప్రాంతం శిల్పారామంలో నవంబర్ 21, 22, 23, 24 4 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోకమంథన్ ఏర్పాటులో భాగంగా 1500 మంది కళాకారులు, 350 ప్రదర్శనలు, 100 మంది వక్తలు, 12 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. భాగ్యనగర్లో వారంతపు సెలవులు శని, ఆదివారాలు కలిసి రావడం వల్ల శిల్పారామం కిక్కిరిసిపోయింది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఎటు చూసినా విద్యార్థులే కనిపించారు. లోక మాన్ధన్ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల కళాకారులు ఆయా రాష్ట్రాల భారతీయ సంస్కృతులు, నృత్యాలు ప్రదర్శించారు. లోక్ మంథన్ శిల్పారామంలో విలేజ్ మ్యూజియం విద్యార్థులను చాలా ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నామా అన్నట్టు ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలు ఇది చూసి ఆనందం పొందారు. శిల్పారామంలో లోక్ మంథన్ సంప్రదాయ వేదికపైన అపూర్వ ఘట్టం, ఒకే వేదికపైన ప్రముఖులు, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, పూజనీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శనమిచ్చారు. ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రెడ్డి మార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు దూడం భాస్కర్ నార్లవాయి గ్రామానికి ప్రధాన కార్యదర్శి హేమాద్రి అశోక్ తో పాటు ఆర్గనైజేషన్ సభ్యులు సుమారు 20 మంది దూడం భాస్కర్ ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన లోక్ మాన్ధన్ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దూడం భాస్కర్ మాట్లాడుతూ లోక్ మాన్ధన్ దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ వేదికగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అన్నారు. భారతదేశ సంస్కృతి గొప్పదనం, ఆచార వ్యవహారాలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఉంటాయి. విదేశీయులు సైతం అబ్బురపడే విధంగా రాతితో నిర్మాణ శిల్ప సంపద మన భారతదేశంలో ఉండడం మన భారతీయులు గర్వించదగిన విషయం అని చెప్పుకొచ్చారు. నగరవాసి, వనవాసి, ఆదివాసీ అనే తేడా లేకుండా దేశ సంస్కృతి సంప్రదాయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం. భారతదేశ పూర్వ వైభవం నేటి తరానికి అందించే విధంగా ఆధునిక యుగంలో ప్రాచీన వైభవాన్ని తెలియచేయుటకు లోక మాన్ధన్ ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం అన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.